తెలుగు ప్రజల అభివృద్ధి, తెలుగు రాష్ట్రాల సంక్షేమం, తెలుగు ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం విడిపోయి ఆ విడిపోయిన తీరు, తెలుగు ప్రజల్ని కేంద్రం గత కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్న విధానాన్ని వాళ్ళ బాధపడి ఆ బాధలో నుంచి పుట్టిన పార్టీ జనసేన పార్టీ. ఈరోజు 10 సంవత్సరాలు, ఒక దశాబ్దం ఏ పార్టీ ఒక జర్నీ తీసుకున్నా జనసేన పార్టీ ఉన్న ఈ ఒక దశాబ్ద జర్నీ ఎంత గొప్పగా ఉందంటే, ఏ పార్టీ అయినా కూడా ఆ పార్టీకి వచ్చేది ఏంది, ఆ పార్టీకి వచ్చే సీట్లు ఏంది, ఆ పార్టీకి వచ్చే ఫండ్ ఏంది, ఆ పార్టీ ఎట్లా అభివృద్ధి అవుతుంది అని చూసుకునేది ఏ రాజకీయ పార్టీ అయినా చేసే పని. కానీ దేశ చరిత్రలో జనసేన మాత్రమే మొదటి ప్రాధాన్యత ప్రజా సంక్షేమం కోసం, రెండో ప్రాధాన్యత రాష్ట్రాల అభివృద్ధి కోసం, మూడో ప్రాధాన్యత కార్యకర్తల సంక్షేమం కోసం తప్పితే పార్టీ భవిష్యత్ అనేది జనాల కంటే రాష్ట్రం కంటే కూడా తక్కువ ప్రాధాన్యతనిస్తూ ప్రజల కోసమే, ముఖ్యంగా తెలుగు ప్రజల కోసమే ఒక పార్టీ పెట్టిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైఎస్ఆర్సీపీ సర్వనాశనం చేసిన ఈ తరుణంలో రాష్ట్రం బాగుపడాలి, మేము ఎన్ని సీట్లలో పోటీ చేస్తాం, మేము ఎన్ని గెలుస్తాం అనేది పక్కన పెట్టి రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే కేంద్రంలో ఉండే బీజేపీ సపోర్ట్ ఉండాలి, అలాగే ఓటు చీలకూడదు, ఓటు చీలితే మళ్లీ ఈ దుర్మార్గుడు, ఈ రాక్షసుడు వచ్చి జనాల రక్తం పీలుస్తాడు అని ఆయన ఏదైతే 2 ఏళ్ల క్రితం చెప్పాడో ఓటు చీలనివ్వనని, దాన్ని అది నిజమవుతుందని ఏ పార్టీ వాళ్ళు, ఏ రాజకీయ నాయకులు, ఏ రాష్ట్ర రాజకీయ విశ్లేషకులు కూడా ఒప్పుకోలేదు. ఎందుకంటే టీడీపీకి బీజేపీకి అంతగా చెడిపి ఉన్నాయి. టీడీపీతో బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో కలవదు అని సమాజం మొత్తం ఫిక్స్ అయిపోయిన తరుణంలో పవన్ కళ్యాణ్ గారు నిజంగా చెప్పాలంటే ఒక ఆంజనేయ స్వామిలాగా, ఒక మేలు పర్వతం లాగా నిలబడి రాష్ట్ర అభివృద్ధి ముఖ్యం, రాష్ట్ర అభివృద్ధి కోసం కొన్ని 100 అడుగులు ఆయన ఎన్నో విధాలుగా తగ్గి రాష్ట్రం బాగు కోసం, తెలుగు ప్రజల అభివృద్ధి కోసం, సుఖ సంతోషాల కోసం ఆయన పార్టీని తగ్గించుకుని ఈరోజు జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి కూటమి ఎలక్షన్లకు వెళ్లి రేపు పొద్దున్న గెలవబోయే ప్రభుత్వం స్థాపిస్తోందంటే దానికి ఏకైక కారణం పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు పెట్టిన జనసేన పార్టీ ఈ రోజు దశాబ్ద కాలం పూర్తి చేసుకోవడం, ఈరోజు 11వ ఆవిర్భావ సభ. నిజంగా జనసేన పార్టీలో ఉన్నందుకు మేమంతా చాలా గర్విస్తున్నాం. జనసేన పార్టీ ఇలాగే దశాబ్దాలు కాదు శతాబ్దాలు దాటుకొని వెళ్లి తెలుగు ప్రజలు ఉన్నంతకాలం, భారతదేశం ఉన్నంతకాలం, భారతదేశ రాజకీయం ఉన్నంతకాలం జనసేన పార్టీ దేదీప్యమానంగా వెలగాలని, ఎన్నో విజయాలు చూడాలని, ప్రజలకి ఎలవెల్లలా తోడుండి ప్రజా శ్రేయస్సు కొరకే ప్రతి ఒక్కరు పాటుపడాలని పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో, వచ్చే తరంలో నా ప్లేస్ లోకి ఇంకొక సామాన్యుడు జనసేన పార్టీని ముందుకు తీసుకెళ్లాలని, ఆయన కలలన్నీ నిజమవ్వాలా, ఆయన కలలు కన్నా సమాజం ఏర్పడాలని తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచించండి. ఆయన తగ్గి రాష్ట్రాన్ని, ప్రజల్ని గెలిపిస్తాన్న వ్యక్తిని మనం నెగ్గించాల్సిన సమయం వచ్చింది. దయచేసి పవన్ కళ్యాణ్ గారితో నిలబడండి. తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్తో నిలబడండి. మీ పిల్లల భవిష్యత్తు కోసం జనసేనతో నిలబడండి. జనసేన కొన్ని శతాబ్దాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయాలను శాసించబోతుంది, భారతదేశ రాజకీయాల్ని దిశానిర్దేశం చేయబోతుంది. కావున జనసేన పార్టీకి మీ అందరి ఆశీస్సులు ఉండాలని తెలియజేస్తూ జై జనసేన, జై హింద్.